మనకి నోటిఫికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 5 నుంచి ఫిబ్రవరి 4 వరకు వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. వెబ్‌సైట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందంటే 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు అయితే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయితే ఉంటది. దాని తర్వాత మనకేంటంటే ఫీ వచ్చేసి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4 లోపు మనం ఏంటంటే పర్టిక్యులర్ ఫీ అమౌంట్ అయితే ఉంటది. ఆ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ లోపైతే మనం ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటది. అయితే టెస్ట్ గురించి మాట్లాడుకుంటే దీనికి ఒకటి చెప్తానేనండి. ఒకే ఒక్క ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటది. మీరు ఎగ్జామ్ అన్నారు కదా అనేసి అప్లై చేయకుండా అయితే ఉండకండి. ఎందుకంటే చాలా అంటే చాలా సింపుల్‌గా మనం ఎగ్జామ్ అయితే పాస్ అవ్వచ్చు. అది ఎలాగో కూడా నేను క్లియర్‌గా దీంట్లోనైతే చెప్తాను. ఎగ్జామ్ వచ్చేసి మనకి వితిన్ షార్ట్ టర్మ్‌లోనే మనకి ఎగ్జామ్ కూడా ఉంటది. ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 1 ఈ 3 డేస్‌లో మనకేంటంటే సారీ ఈ 2 డేస్‌లోనే మనకేంటంటే ఎగ్జామ్ అయితే ఉంటదని వీళ్ళు క్లియర్‌గా అయితే చెప్పడం అయితే జరిగింది. వరల్డ్ వైడ్ సారీ ఇండియా వైడ్‌గా ఒకే రోజు మనకి ఎగ్జామ్స్ అంటే ఈ 2 డేస్‌లోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం, అలాగే ఎగ్జామ్ పెట్టడం కూడా జరుగుతదని వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అయితే దీని యొక్క మిగతా డీటెయిల్స్ గనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుందాం. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ప్రతి ప్రతి సిటీ‌లోని మనకేంటంటే ఎక్కడైతే మనకి టోటల్‌గా మనకి దీనికి ఆర్‌బీఐ యొక్క ఆఫీసులొచ్చేసి 17 ప్లస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 17 ప్రతీదీ ఈ యొక్క చూడండి ఇక్కడ క్లియర్‌గా మనకి అహ్మదాబాద్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛత్తీస్‌గఢ్, చెన్నై ఇలా ఉన్నాయి కదా! ప్రతి దానికి అయితే మనకి సెపరేట్‌గా అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనకి ఈ యొక్క ఎవరైతే సెలెక్ట్ అవుతారో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మనకి హైదరాబాద్‌లోనైతే నోటిఫికేషన్ అయితే పోస్టులయితే ఇవ్వడం అయితే జరుగుతుందని వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మన పోస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా చూడండి. టోటల్‌గా మనకి హైదరాబాద్ వచ్చేసి టోటల్‌గా 36 అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంతో పాటు మనకేంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీ కూడా ఉన్నాయి. సో, వాళ్ళు కూడా మనకిక్కడ క్లియర్‌గా మనకి అప్లై చేసుకోవచ్చనేసి చెప్పడం అయితే జరిగింది. సో, దాన్ని బట్టి మీరేంటంటే చూసుకోండి ఒకసారి నోటిఫికేషన్ దేనున్నా మీకు ఆల్రెడీ చెప్పాను కదా! టోటల్‌గా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకేంటంటే 572 పోస్టులనేది వీళ్ళు భర్తీ చేసుకుంటున్నారనేసి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఏజ్ విషయం చూసుకోండి మనకి ఎవరికైతే బిట్వీన్ 18-25 ఇయర్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే దీనికి క్లియర్‌గా అప్లై చేసుకోవచ్చంట. ఎప్పుడంటే 1/1/2006 అంటే జనవరి 1కి ఎవరికైతే 18-25 ఇయర్స్ లోపైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. ఓకేనా. ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి మనకేంటంటే 30 ఇయర్స్ ఇచ్చారు. అలాగే ఓబీసీకొచ్చేసి 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. దాంతో పాటు మనకి పీడబ్ల్యూబీకొచ్చేసి 10 ఇయర్స్ అయితే ఇస్తున్నారు. జనరల్‌కి 13 ఇయర్స్ వచ్చేసి ఓబీసీకి, 15 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇస్తున్నారు. మినిమమ్ 50 ఇయర్స్ వరకు ఇస్తామనేసి వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే డౌరీ వుమెన్స్ కూడా అంటే ఎవరైతే లైక్ ఏంటంటే ఈళ్ళుంటారు కదా! భర్త చనిపోయిన వాళ్ళు గాని లేదంటే డైవర్స్ అయిన వాళ్ళు గాని ఉంటారు కదా! వాళ్ళకి కూడా వీళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గనక చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళు 100కి 200% అనేది అప్లై చేసుకోవచ్చనేసి వీళ్ళైతే క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేయకూడదనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పారనమాట. అదొకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి దాన్ని బట్టి. ఓకేనా. అలాగే మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారో చూసుకోండి మనకిక్కడ. టోటల్‌గా మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్‌గా చూడండి. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఒక ఏంటంటే లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటది. అంతకు మించి ఏముండదు. ఓకేనా. ఓన్లీ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటది. దాని తర్వాత మనం ఏ సీ సారీ అంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఉంటదో మనకిప్పుడు ఏపీ అండ్ తెలంగాణ తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ కోసం ఒక ప్రొఫెషనల్ టెస్ట్ అయితే ఉంటది. ఆ టెస్ట్ మనం కండక్ట్ చేసి మనకి చిన్న ఇంటర్వ్యూ ద్వారా మనకేంటంటే లైక్ ఏంటంటే పోస్ట్‌కి భర్తీ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే టోటల్‌గా మనకి 120 క్వెషన్స్ ఉంటాయంట. 120 మార్క్స్ అయితే ఉన్నాయంట. 90 మినిట్స్ అయితే ఉంటదని క్లియర్‌గా చెప్పారు. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటది, అవేర్‌నెస్ ఉంటది, న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటదనేసి వీళ్ళు క్లియర్‌గా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అయితే ఎవరికైతే రాంగ్ మార్క్ వస్తదో అంటే మనకి 1/4 అంటే ఇప్పుడు ఒక మార్క్‌లోని 1/4 అంటే మనకి 25 మనకి మార్క్ అయితే మనకి పోతదనేసి అంటే 0.25 మార్క్ అనేది
పోతదని క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. అంటే ఒక రాంగ్ మార్క్ అనమాట. ఓకేనా? అండ్ పే స్కేల్ గురించి చెప్పాను కదా మీకు ఆల్రెడీ. పే స్కేల్ వచ్చేసి టోటల్‌గా మనకి స్టార్టింగ్ వచ్చేసి 24,250 రూపీస్ అయితే ఉంటుంది. అట్ లాస్ట్‌కొచ్చేసి మనకండి విత్ ఆల్ అలయన్స్ కలిపి మనకి 46,029 అంటే 46,029 రూపీస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఆల్రెడీ మీదన పోస్ట్ కేటగరీస్ ఉన్నాయి కదా! ఆ కేటగరీ దగ్గర మీకేంటంటే పే స్కేల్ అనేది ఇలాగుంటదనేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే నాకు ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్టయితే మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ ఎక్స్ మనం వచ్చేసి ₹50 ప్లస్ 18% జీఎస్టీ అనేది కట్టాలి అనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పారు. అలాగే మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 450 ప్లస్ 18% జీఎస్టీ అనేది కట్టాలనేసి చెప్పారు. అలా ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చంట. దానికి చార్జెస్ అనేవి ఎటువంటివి ఉండవనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. అండ్ ఫైనల్‌గా మనకి ఎలా అప్లై చేయాలి ఏంటంటే, మీకు ఆల్రెడీ కిందన ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మనం ఏంటంటే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నోటిఫికేషన్ తాలూకులోనికి ఇక్కడ మనది ఇది ఒక ఐబీపీఎస్ తాలూకా అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వన్స్ ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఎప్పుడనేది మనకి అవైలబుల్ ఉన్నదని ఈ ఈవెంట్ తాలూకుది. ఇక్కడ సపోజ్ మీకు ఆల్రెడీ ఒకవేళ అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ యాస్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ అని ఉంది కదా! ఇక్కడ ఏదైనా క్లిక్ చేయండి. ఒకవేళ లేనట్లయితే మనకి ఇక్కడ క్లిక్కర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఒకవేళ లేదనుకోండి సింపుల్‌గా ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకేంటంటే మనకి లాగిన్ పేజ్ అయితే వస్తదనమాట. ఇది ఇంకోటొచ్చేసి ఇదేంటంటే ఆళ్ళకేంటంటే మనం ల్యాప్‌టాప్‌లోని వీటిల్లోనే చేయాలనమాట. మనకి ఇది బ్యాంక్స్ వెబ్‌సైట్స్ కాబట్టి మనకి ఫోన్స్‌లోనైతే అవ్వదు. ఒకసారి చూసుకోండి. సింపుల్‌గా మనకి న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మనకేంటంటే లైక్ ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడం, అలాగే మనకి డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం. సో, ఈ రకంగా మనం చేసుకుంటే సింపుల్‌గా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. వితిన్ షార్ట్ టైమ్ 1-2 మంత్స్‌లోనే మనకేంటంటే జాబ్‌లోని కూడా ఉంటారు కాబట్టి, సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.